సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివాయ గురవే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదానికి స్వాగతం. వేద జీవనంలో గురువుకి చాలా ప్రాధాన్యం కనబడుతుంది. ఎందుకంటే గురువు అంటే జ్ఞానస్వరూపం. ఇదొక్క అర్థం చేసుకుంటే చాలు. గురువు అనగానే ఏవో మహిమలు అనుకోవద్దు, జ్ఞానం. అయితే మహిమ ఉండదా అంటే జ్ఞానానికి మహిమ ఉంటుంది కనుక తప్పకుండా గురువు వద్ద కూడా మహిమ కనబడుతుంది. ఎందుకంటే జ్ఞానం భగవత్ స్వరూపం. భగవాన్ అంటేనే జ్ఞానస్వరూపం అర్థం. ఆ కారణం చేతనే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం అంటూ ఉంటాం. భగవంతుడు అనగా జ్ఞాన ఆనంద స్వరూపుడు. అందుకే జ్ఞానాన్నిచ్చే గురువు కూడా భగవంతుడికి అభిన్నుడు అని భావిస్తున్నాం. అంతేగాని ఏవేవో కబుర్లు చెప్తూ మందిని పోగు చేసుకున్నంత మాత్రాన గురుత్వం సిద్ధించదు. గురుత్వం సిద్ధించాలంటే అతడి బ్రతుకు జ్ఞానమయంగా ఉండాలి, అతడి చెప్పేది జ్ఞానంగా ఉండాలి, అతడు చేసేది జ్ఞానంగా ఉండాలి. ఈ మూడు అంటే ముందు గురువు జ్ఞానస్వరూపుడు అయిపోవాలి. అయినప్పుడు అతడి నుంచి జ్ఞానమే మాట రూపంలో వస్తుంది, ఆచరణ రూపంలో వస్తుంది. అతడు చెప్పేటువంటి బోధ జీవితము ఈ రెండూ కూడా శిష్యులకు బోధలుగానే పరిణమిస్తాయి. అంటే అతడు చెప్పే మాట అతడి చేత కూడా ఒక బోధ కావాలి. అంతేగాని మాటలు మాత్రమే బోధలు కాకూడదు, అతడి చేత కూడా కాగలగాలి. అలాంటి గురుస్వరూపము భగవంతుడు అనిపించుకుంటాడు. ఆ కారణం చేతనే గురువే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడని, గురువు సాక్షాత్తుగా పరమాత్మే అన్నారంటే అంత గొప్ప భావం గురువు పట్ల ఋషులు చూపించారు. ఎవడు విద్యావంతుడయ్యాడన్నా గురువు యొక్క కృపే. అందుకే గురువు లేక ఎటువంటి గుడికి తెలియగబోదు అంటారు త్యాగరాజ స్వామి వారు. గురువు వల్లే అన్నీ తెలుస్తాయి. పైగా గురువు అనుగ్రహం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని మరొక మాట ఉన్నది. ఈ రెండింటికి ఎలా మనం అన్వయించుకుంటాం? గురువు అంటే జ్ఞానం చెప్తాడు కనుక ఆ జ్ఞానం వల్ల మనం బాగుపడతాం కనుక గురు మహిమ అంటాం. అంతేకాదు గురువు పట్ల ఒక సద్భావం, ఒక భగవత్ సమానమైన భావం లేకపోతే జ్ఞానం కూడా సిద్ధించదు. అందుకే విద్యను నేర్చుకునేటప్పుడు గురువు చెప్పాడు నేను నేర్చుకున్నాను అనుకునే విద్యకి, గురువు పట్ల భక్తి కలిగి నేర్చుకున్న విద్యకి చాలా తేడా ఉంటుంది. గురువు పట్ల కానీ భక్తి కలిగి ఉంటే విద్య ఇంకా గొప్పగా వస్తుంది, గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అది మహిమండి. అది గురువు వల్ల విద్య నేర్చుకోవడమే కాకుండా గురువు పట్ల వినయము భక్తి ఉన్నప్పుడు ఆ విద్య శోభిల్లుతుంది. ఇక్కడ ఒక వస్తువులమ్మే దుకాణంకి వెళ్ళి మనకు కావలసిన వస్తువుని డబ్బిచ్చి తీసుకుంటాం. అదేవిధంగా గురువుకి దక్షిణ చెల్లించి విద్య నేర్చుకున్నాం అన్నట్లయితే అది కాదు ఉండవలసింది. గురువు పట్ల భక్తి భావం ఉండాలి. అంటే భగవంతునిపై ఎటువంటి భక్తి ఉన్నదో గురువు పట్ల అటువంటి భక్తి ఉన్నప్పుడు ఆ విద్య తప్పకుండా శోభిల్లుతుంది, గొప్పగా ఫలిస్తుంది అని శాస్త్రం మనకి బాగా చెప్తున్నది. అందుకే యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అనే మాటలో భగవంతుని యందు ఎంత భక్తి ఉంటుందో గురువునందు కూడా అలాంటి భక్తి ఉన్నట్లయితే అప్పుడు జ్ఞానము లభిస్తుంది అన్నారు. అంటే అర్థం ఏంటి? మామూలుగా గురువు దగ్గర శాస్త్రం క్షుణ్ణంగా అర్థం చేసుకుని దాన్ని నువ్వు కూడా బాగా అధ్యయనం చేసి దానిలో గొప్పవాడి కావచ్చు గాక, కానీ గురువుపై భక్తి ఉన్నప్పుడు ఆ జ్ఞానం పుస్తకం నుంచి నువ్వు గ్రహించేదేదో అది నీ బుద్ధికి గొప్పగా భాషిస్తుంది, నీ జీవితంలో గొప్పగా అది పండుతుంది. అందుకే అటువంటి భక్తి ఉన్నప్పుడు గురువు మహిమ గొప్పగా లభిస్తుంది. గురువుతో నిత్య అనుసంధానం భక్తి రూపంలో ఉండాలి. అటువంటప్పుడు గురుకృప గొప్పగా ఉంటుందయ్యా అని చెప్తూ పురాణములు అనేక వృత్తాంతాలు చెప్పారు. ఒకప్పుడు ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు. ఆయన చుట్టూ దేవగణములందరూ జయ జయధ్వానాలు పలుకుతున్నారు. అసలే పదవి, దాని చుట్టూ అందరూ పొగుడుతుంటే తప్పకుండా పెరిగేది అహంకారం. దానితో ఇంద్రుడికి కూడాను కాస్త అహంకారం వచ్చింది. ఇలా అందరితో కొలువు తీరి వాళ్ళతో మాట్లాడుతుంటే అదే సమయంలో సభలో బృహస్పతి ప్రవేశించాడు. అప్పుడు ఆ బృహస్పతిని చూసినా చూడనట్టే తల తిప్పేసుకున్నట్ట. ఎలా తిప్పుకున్నాడంటే గురువుగారు చూస్తే నా వైపు చూడలేదని ఇంద్రుడు అనుకుంటారు అన్నట్లుగా తల తిప్పాడు. అలా గమనించినట్టే ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరి చేత పూజలు అందుతున్నవాడు ఒక్కసారి లేచి వెళ్ళి ఆయనకు దండం పెడితే ఎక్కడ తగ్గిపోతానో అని ఒక అహంకారం వచ్చింది. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా గురువు కనబడినప్పుడు కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి
ఆయనకు అభ్యుత్థానం చేయాలి. అంటే ఎదురేగి ఆయనకు నమస్కరించి ఉచితాసనం ఇచ్చి ఆయన కూర్చోమన్నాక తాను కూర్చోవాలటండి. ఇది విధి. ఇలాంటి విధానాలు కేవలం సనాతన ధర్మంలో మాత్రమే కనబడతాయి. గురువు పట్ల ఇటువంటి ప్రవర్తన. తెలిసినవాడే ఇంద్రుడు, తెలియనివాడా? అన్ని తెలిసినవాడు కనుక అంత స్థితికి వెళ్ళాడు. అంత స్థితికి వెళ్ళక వచ్చింది అహంకారం అండి. అహంకారం ఎలాంటి ప్రమాదం అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని కూడా కప్పివేస్తుంది. ఇది ప్రమాదకరం. దానితో అతడు కొంచెం బాధపడ్డాడు బృహస్పతి. అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయాడు సభ నుంచి. వెళ్ళడం కూడా గమనించినట్టే ఉన్నాడు ఇంద్రుడు. ఆ తర్వాత సభ చాలించారు, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. ఇంద్రుడికి ఏకాంతంలో తాను చేసిన తప్పు గుర్తుకొచ్చింది. ఒక్కొక్కప్పుడు తప్పు ఆవేశంతో అహంకారంతో చేసినా తర్వాత గుర్తు తెచ్చుకుని బాధపడతారు. ఇది కొంచెం సల్లక్షణమే. ఎంతైనా దేవత కదా, కాబట్టి పశ్చాత్తాపం కలిగింది. అది అసురుడికైతే అది కూడా కలగదు. ఇతడు పశ్చాత్తాపం కలిగి నేను గురువు పట్ల అనుచితంగా ప్రవర్తించాను, అపచారం చేశాను, కాబట్టి క్షమాపణ వేడుకుంటాను అని చెప్పి గురువుని కలవాలని వెళ్ళారు ఆయన. అప్పుడు బృహస్పతి ఇంటికి వెళితే బృహస్పతి లేరు అక్కడ. యోగశక్తితో కనబడకుండా ఉన్నట్టు ఆయన. అయితే బృహస్పతి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకునే అవకాశం కూడా చిక్కలేదు ఇంద్రుడికి. ఒకవేళ ఆయన క్షమించి ఉంటే దోషం పోయేది. అందుకే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి గురువుని ఆశ్రయిస్తే ఆయన క్షమిస్తాడు. క్షమిస్తే దోషం పోతుంది. అలా దోషం పోవడానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే క్షమాపణకు అవకాశం దొరకలేదు కదా. దానితో క్రమంగా కొంతకాలానికి రాక్షసులు దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు ఇంద్రుడు దేవతలు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గర శరణ వేడి, ఆశ్చర్యకరంగా మేము రాక్షసుల చేతులు ఓడిపోయాం, ఇదివరకు వాళ్ళని జయించాం, ఇప్పుడు ఓడిపోయాం, కారణం ఏమిటో తెలియడం లేదంటే నాకు స్పష్టంగా తెలుస్తోందయ్యా, నువ్వు గురువుని అవమానించిన కారణంగా నీ బలం క్షీణించింది. నీ బలం క్షీణించడం వల్ల ఎదురు బలం పెరిగింది. అవతల వాడు జయించాడంటే వాడు బలవంతుడు అనుకోవడమే కాదు, నీలో ఏదో బలహీనత ఏర్పడిందని అర్థం. ఇప్పుడు నీకు ఏర్పడిన బలహీనత ఏమిటి? గురువు పట్ల నువ్వు అవజ్ఞ చేసావు, అవమానం చేసావు. ఆ కారణం చేత నీకు ఈ విధంగా కలిగింది. కానీ గురువుని అవమానించితే గురువుకేం నష్టం లేదు, అవమానించిన వాడికి నష్టం. గురువుని గౌరవించలేదు గురువు ఎప్పుడు అనుకోడు, గౌరవించని వాడికే ప్రమాదం. మరి రాక్షసులు ఎలా గెలిచారు అంటే, ఒకటి నీ బలహీనత, రెండవది వాళ్ళ బలం. వాళ్ళ బలం ఏమిటంటే వాళ్ళ గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి వినయంగా ఆయన ఆశ్రయించి ఆయన చెప్పిన ప్రకారంగా వాళ్ళు చేసిన సాధన బట్టి బలం సంపాదించారు, నిన్ను గెలవగలిగారు. కాబట్టి నువ్వు కూడా గురువుని ఎలాగోలా ప్రసన్నం చేసుకోవాలి అని చెప్తే అనేక రకాల బాధలు పడతాడు, చివరికి ఏదో విధంగా అనుగ్రహం పొందుతాడు. తర్వాత కథ అంతా కూడా ఈ కథలో చెప్తున్నది గురువు పట్ల ఎలా ప్రవర్తించాలి అని. అదేవిధంగా గురువు పట్ల వినయము భక్తి కలిగి ఉండి విద్యను ఆర్జించినట్లయితే అది ఎంత మహిమ ఇస్తున్నదో మనకి అటు శృతి చెప్తున్నది, స్మృతి చెప్తున్నది, పురాణములు కూడా అనేక విషయాలు చెప్తున్నాయి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పారు. ఇక్కడ ఆచార్యుడు నాకు అవసరమైన విద్య నేర్పుతున్నాడు అని మాత్రమే కాకుండా ఆయన పట్ల దేవతా సమానమైన భావం ఉండాలి. అయితే ఆచార్యుడు ఎప్పుడు నేను దేవతా సమానం అనుకోడు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ శిష్యుడు అనుకోవాలి ఆ భావాన్ని, ఇక్కడ ఆ దృష్టితో ఉండాలి. అయితే ఆచార్యుడు సామాన్య మానవుడిలా కనబడినప్పటికీ కూడా అతని జ్ఞానస్వరూపుడు, జ్ఞానం ఆయన నుంచి పొందుతున్నావు గనక, జ్ఞానం భగవంతుడు గనక ఆయన నుంచి నువ్వు పొందుతున్న జ్ఞానం భగవత్ స్వరూపమైనప్పుడు ఆయన్ని భగవత్ స్వరూపంగా భావించాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి స్మృతి మరొక మాట చెప్తున్నది, దేవాః కుర్వంతి సాహాయ్యం గురుర్యత్ర ప్రణమ్యతే జఘానేంద్ర సహాయోనీరభ్యావర్తి గురోర్నతేహే అని ఒక వాక్యం కనబడుతుంది. దీనిలో అర్థం ఏంటంటే, ఎవరైతే గురువు పట్ల ప్రణామ భావం అంటే భక్తిభావం కలిగి ఉంటారో వారికి దేవతలు సహకరిస్తారు అని గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అంటే దేవతలే సహకరిస్తే అన్నీ జరుగుతాయి. ఎవరికి సహకరిస్తారు? గురువు పట్ల భక్తి ఉన్నవారికి. ఎందుకంటే ప్రత్యక్ష భగవంతుడు గురువే కనుక ఆయన పట్ల భక్తి కలిగి ఉంటే దేవతలందరూ నీకు సహకరిస్తారు. దీనికి ఉదాహరణగా జఘానేంద్ర సహాయోరీర్ అభ్యావర్తి గురోర్నతేహే అని చెప్తూ జఘానేంద్ర సహాయ అనే మాటకి అభ్యావర్తి అనే వాడికి ఇంద్రుడు ఎలా సహాయపడ్డాడో అదేవిధంగా గురుభక్తుడికి దేవతలు సహాయపడతారన్నారు. అంటే ఈ భావం ఏమిటి అనే దానికి సరిగ్గా ఆ స్మృతిలోని ఒక మాట ఉన్నది, గురుం సంతోషయేద్భక్త్యా విద్యా వినయ తత్పరం ప్రస్తోకాయ దదౌ పాయు స్మృత్యా తుష్టోస్త్ర మండలం. ఈ రెండు శ్లోకములు కూడాను ఒకదానితో కూడా అనుబంధం ఉన్నది. మొదట్లో ఏం చెప్తున్నారు? ఎవరికి గురువు యందు భక్తి ఉంటుందో వాళ్ళకి దేవతలు సహాయపడతారు, ఇంద్రుడు అభ్యావర్తికి సహాయపడినట్లుగా అన్నారు. అదేవిధంగా రెండవ దాంట్లో గురువుని విద్యతో వినయంతో ఎవడైతే సంతృప్తి పరుస్తాడో అతడిని దేవతలు సహకరిస్తారు అనడానికి ప్రస్తోకునికి పాయు అనుగ్రహించినట్లుగా అని చెప్పారు. అంటే ఎవరు ఆ ప్రస్తోకుడు?
ఎవడ అభ్యావర్తి అని మనకి సందేహం కలుగుతుంది. ఈ రెండూ కూడాను వేదంలో ఉన్న కథలో ఉన్న అంశములు. దానిని ఉదాహరణగా చూపిస్తూ గురుభక్తునికి దేవతలు సహాయపడతారనడానికి అభ్యావర్తి వృత్తాంతము, ప్రస్తోకుని వృత్తాంతము ప్రమాణము అన్నారు. ఎలాగంటే అభ్యావర్తికి ఇంద్రుడు సహాయపడ్డాడు, ప్రస్తోకునికి పాయువు సహాయపడ్డాడు అని చూపించారు. ఏమిటి ఉన్నటువంటి ఆంతర్యం పరిశీలిస్తే ఋగ్వేదంలో దీనికి సంబంధించిన కథ మనకు కనబడుతుంది. ఒకప్పుడు అభ్యావర్తి అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయన చక్కగా రాజ్యపాలన చేసేవాడు. ఆ ప్రక్క రాజ్యంలో ప్రస్తోకుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చక్కటి రాజ్యపాలన చేశారు. అప్పుడు రకరకాల రాజ్యాలున్న ధర్మం మాత్రం ఒకటేనండి, అది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం ప్రకారంగా రాజ్యపాలన చేస్తూ ప్రజలు క్షేమంకరంగా రాజులు ప్రవర్తిస్తున్నారు. ఎలాగంటే అవి విడివిడి రాజ్యాలు అయినప్పటికీ కూడా వాటిలో సమానంగా యజ్ఞములు, హోమములు, జపము, తపము, దానము, దక్షిణ, ఇచ్చా ధర్మానుష్ఠానములు, ప్రజల యందు సౌమనస్య భావం, అలాగే కలహాలు లేకపోవడం, స్వార్థం లేకపోవడం, అవినీతి, చౌరత్వము మొదలైనవి లేకపోవడం, అధర్మపు వాసనలు లేకపోవడం ఉన్నాయి. ఎందుకంటే పాలకులు అంత చక్కగా అవి నిర్వహిస్తూ పాలిస్తున్నారు. అయితే వారికి ఇవి చేస్తున్నప్పుడు గురుభక్తి కూడా ఉన్నది. ఇలాంటి సమయంలో ఆ రెండు రాజ్యాల మీదకి కూడాను ఒక అసురుడు దండయాత్రకు వచ్చాడు. నిజానికి రెండు రాజ్యాల రాజులు అంటే ప్రస్తోకుడు, అభ్యావర్తి కూడా మంచి స్నేహితులు. కానీ మరి దాడికి వచ్చినటువంటి రాక్షసుడు వారసికుడు, అంటే వరసికుడు అనే రాక్షసుడు కొడుకు వారసికుడు. అతడు అసురు బలంతో వచ్చి దండయాత్ర చేస్తే వీరిద్దరూ కూడా ఆ రాక్షస బలం ముందు నిలబడలేక ఓడిపోయారు. ఓడిపోయిన వారు ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే వారికి వెంటనే గురువు గుర్తొచ్చారు. అప్పుడు భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళారు. వారు గురువు భరద్వాజుడు. అప్పుడు భరద్వాజ మహర్షి వారి క్షేమం గురించి ఆలోచన చేసి తాను దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో పాయువు అనేవాడిని పిలిచి, నీకు నేను నేర్పినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అది వీరి క్షేమం కోసం వినియోగించాలి అని చెప్తే అప్పుడు ఆ పాయువు వచ్చి వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. ఇప్పుడు గురువుగారు భరద్వాజుడు, పాయువు వచ్చి వీళ్ళ కోసం ఈ విద్యలు చేయడం వల్ల ఆయన కూడా గురువు అయ్యారు. వారిరువురిపై భక్తితో వాడు చెప్పినట్లు చేసి వారు చెప్పిన ప్రకారంగా నడుచుకోవడం వల్ల, అనుష్ఠానం చేయడం వల్ల అస్త్రశక్తులు అవన్నీ ప్రాప్తించి ఆ తర్వాత వాళ్ళు ఆ రాక్షసుణ్ణి, వాడి సైన్యాన్ని అనాయాసంగా జయించారు అని అత్యద్భుతమైన వృత్తాంతం మనకి ఋగ్వేదంలో కనబడుతుంది. దానిని ఇక్కడ స్మృతిలో ఉదాహరణగా చూపిస్తూ దీన్ని బట్టి ఎవరైతే గురువుకి ప్రణామం చేస్తారో వారికి దేవతలు సహాయపడతారు. అదేవిధంగా గురువుని ఎవరు సంతృప్తిపరుస్తారో వారికి ఋషులు కూడా సహాయపడతారు అని చెప్పారు ఇక్కడ. అంటే కాలం అనుకూలిస్తుంది. అదేవిధంగా మనకి బ్రహ్మాండ పురాణంలో కూడా గొప్ప కథ కనబడుతుంది. ఒకప్పుడు దీపకుడు అనేటువంటి వాడు వేదధర్ముడు అనే గురువుని ఆశ్రయించుకుంటాడు. ఆయన ద్వారా అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఆ విద్యలు నేర్చుకున్న తర్వాత నాకు గురుదక్షిణ ఏమి ఇవ్వాలని అడిగారు. నీ చదువు అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా అన్నప్పుడు గురుదక్షిణ ఏమిటి అంటే, నువ్వు చక్కగా నేర్చుకున్నావు అది చాలంటాడు ఆయన. అయితే నాకు మిమ్మల్ని విడిచిపెట్టాలని లేదండి, మీ దగ్గరే ఉంటాను, అది అనుగ్రహించండి, మీ సేవ చేసుకుంటాను అన్నాడు ఇక్కడ. సరే, ఇతనికి ఉన్నటువంటి శ్రద్ధ చూసి ఆయన సమ్మతించాడు. అప్పటి నుంచి దీపకుడు వేదధర్మని సేవ చేసుకుంటూ ఆయన చెప్తున్న జ్ఞానం నేర్చుకుంటూ ఉంటే, నువ్వు నా దగ్గర ఉంటానన్నావు కానీ అదంత తేలిక కాదయ్యా, నేను కర్మను అనుభవించాలి, నా కర్మ ప్రకారంగా ఒక భయంకరమైన వ్యాధి నేను అనుభవించాల్సి ఉంది. అయితే నేను తపస్సుతో దాన్ని తొలగించుకోవచ్చు కానీ ఆ తపస్సు కాపాడుకోవాలి కదా, అందుకే తపస్సు దీనికి వినియోగించుకోను, ఆ కర్మఫలం అనుభవించేస్తాను, కొంతకాలం ఉంటే పోతుంది. అయితే ఈ కర్మఫలం అనుభవించడానికి నేను కాశీక్షేత్రానికి వెళ్తున్నాను, నువ్వు గురుభక్తి అంటున్నావు కదా, నాతో వచ్చి సేవ చేస్తావంటే నేను మీతోనే ఉంటానండి అన్నాడు. ముందు బాగా ఆలోచించుకో, కానీ ఈ సేవ చిన్నది కాదు. ఎందుకంటే ఆరోగ్యం బాగున్నంతసేపు అందరూ నిగ్రహంగానే ప్రవర్తిస్తాడు. గురువైనా సరే ఆరోగ్యం పోతే నిగ్రహం కోల్పోయి నేను నీ పట్ల కఠినంగా ప్రవర్తించవచ్చు, అవి తట్టుకొని నువ్వు చేయగలవా సేవ? పైగా అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు మరి సుఖపడడానికి లేదు, నా సేవకే నీ జీవితం అయిపోతుంది, ఇవన్నీ ఆలోచించుకుని బయలుదేరు అన్నాడు. నేను అన్నీ ఆలోచించుకున్నానండి, మీ సేవే నాకు పరమార్థమని గురువుగారితో పాటు కాశీక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి భవిష్యత్ ద్రష్ట జ్యోతిషశాస్త్రవేత్త కనుక ఆ సమయం అలా ప్రణాళిక వేసుకుని వెళ్ళాడు. ప్రణాళిక ప్రకారం ఆయనకి ఆ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి భయంకరంగా ఉన్నది, కదలలేని వెదలలేని పరిస్థితి. ఆ సమయంలో విసుక్కోకుండా గురువుకి సేవ చేశారండి. ఒక్కొక్కప్పుడు గురువు చాలా కోపంతో కొట్టేవాడు, అయినా తట్టుకునేవాడు, తిట్టినా తట్టుకునేవాడు. ఆఖరు గురుసేవ చేస్తున్నప్పుడు ఆయన కోసం ఆహారాదులు తీసుకొస్తే రుచిగా విసిరివేస్తే మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ భిక్షాటనం చేసి తెచ్చి ఇచ్చేవాడు. అలాగా సహనంతో భక్తితో ఏమాత్రం విసుగు లేకుండా
ఒక భగవద్భావంతో ఆరాధన చేసేవాడు. ఒకసారి అది కాశీక్షేత్రం కనుక ఇతను గురుభక్తిని గమనించిన నారాయణుడు ఆయన కనబడి ఒక మాట చెప్పాడు, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, గురుభక్తి ఉంది, నీకు ఏదైనా వరం కావాలో కోరుకో అన్నాడు. అయితే గురువుగారిని అడుగొస్తానండి, నాకేం అక్కర్లేదన్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి మీకు ఆరోగ్యం కలగానే భగవంతుని ప్రార్థిద్దాం అనుకుంటున్నానంటే దయచేసి ఆ ప్రార్థన చెయ్యకయ్యా, నేను కర్మను అనుభవించడానికే సంకల్పించుకున్నప్పుడు నిశ్చయించుకున్నప్పుడు మధ్యలో ఆ మహాత్ముల్ని దేవతలను ప్రార్థించినవి అడక్కు అని చెప్తే సరే అని నమస్కారం చేశాడు. గురువుగారు ఆరోగ్యం బాగుండాలని అనుకోవడం లేదండి, ఆయనకున్నది కర్మఫలం అనుభవిస్తానంటున్నారు అంటే నీకేదైనా వరం కావాలో కోరుకుంటే నాకేమీ వరం అక్కర్లేదండి అన్నాడు. ఇక్కడ అంతే. వాళ్ళు ఆశ్చర్యపోయి విష్ణు అంతర్ధానమై ఈ విషయాన్ని శివుడితో చెప్పాడు. శివుడు కూడా ఈ విషయాన్ని గమనించి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అతను కూడా ప్రత్యక్షమయ్యాడు. కేవలం గురుభక్తి అంటున్నావు, ఇంకేం ఫలం ఆశించడం లేదేమిటి అంటే, కేవలం గురుభక్తి అనుకోవడం వల్ల మీ ఇద్దరు సాక్షాత్కారం దొరికింది, నాకు ఇంకేం కావాలండి, ఈ గురుభక్తి స్థిరంగా ఉండేటట్టు దీవించండి అని అడిగేట. ఆశ్చర్యకరమైన వృత్తాంతం. క్రమంగా కొన్నాళ్ళు గురువుగారు క్షేమంగా కోలుకున్నారు. ఆ తర్వాత ఈ విద్యార్థిని బాగా చేరదీసి ఇతను ప్రత్యేకంగా బ్రహ్మ విద్యను బోధించి దత్తాత్రేయుని అనుగ్రహం లభించేటట్టు చేశాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతున్న గొప్ప కథ. దీన్ని బట్టి విద్యని, ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేటువంటి గురువు పట్ల శిష్యుడు ఇటువంటి శ్రద్ధా వినయాలు చూపించినట్లయితే దేవతలు కూడా సహకరిస్తారు అని గొప్ప భావాన్ని చెప్పారు. ఇది మన సంస్కృతిలో మాత్రమే కనబడే గొప్ప సంస్కారం. దీన్ని బట్టి ఈ గురు సంప్రదాయం ఏదైతే ఉన్నదో అది పవిత్రంగా కాపాడబడాలి. అంతేగాని వ్యక్తి పూజల కింద దిగిపోయి మరో ప్రమాదకరంగా మారరాదు. శిష్యుడు గురువు పట్ల అంత భక్తిభావం ఉంటుందే తప్ప గురువు మాత్రం తాను భగవంతుని అనుకోడు. ఈ సంస్కారం తెలియగలగాలి. అలాగ భక్తిభావం ఉన్నప్పుడు గురువు నుంచి వచ్చే జ్ఞానము, ఉపదేశం మరింత ఫలిస్తుంది. ఇంత విషయాన్ని చెప్పారు. అందుకే గురువుని ఆరాధించడం అనే గొప్ప సంస్కృతి మనకు వస్తూ, ఈ గురువులందరికీ అసలు గురువు ఎవడయ్య అంటే భగవంతుడండి. ఆది గురువు భగవానుడు. అందుకే మనం నారాయణ సమారంభాం అంటూ శంకరాచార్య మధ్యమం, యామునాచార్య మధ్యమం అని ఎవరి సంప్రదాయం వాళ్ళు చూపిస్తారు. ముందుగా నారాయణ నమస్కరిస్తారు, లేదా సదాశివ సమారంభం అన్నారు కొంతమంది. సదాశివుడైనా నారాయణుడైనా పరమాత్మయే గురువు, ఇది తెలుసుకోవాలి. అంటే జ్ఞానమే గురువు అని చెప్పుకున్నాం కనుక భగవంతుడే గురువు. ఆ తర్వాత గురువుగా చెప్పుకుంటే బ్రహ్మదేవుడు వస్తున్నాడు, సృష్టికర్త. ఆయన నుంచి ఋషులు, ఆ ఋషుల నుంచి మన గురువుల వరకు వచ్చే వాళ్ళందరినీ కలిపి మనం గురువుని ఆరాధన చేస్తున్నాం. అంటే ఒక వ్యక్తిని మనం ఆరాధించడం లేదు, భగవంతుడిని మొదలుకొని మన దాకా ఈ జ్ఞానం ప్రవహిస్తూ వచ్చింది. ఆ ప్రవాహం ఎవరి ద్వారా వచ్చిందో వారందరికీ చేసే ఆరాధన మన గురువు యందు చేస్తున్నాం. గురువు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుని ద్వారా వచ్చిన ఏ జ్ఞానం ఉందో, ఏ జ్ఞానాన్ని ఋషులు అందుకుని మనకు అందించారో ఆ జ్ఞానాన్నే మేము బోధించాలి అనుకోవాలి. అంతేగాని ఆ జ్ఞానం పేరేమిటి? వేదము. ఆ జ్ఞానం ఏమిటి? సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మానికి, వేదానికి విరుద్ధమైన జ్ఞానం నేర్పాడు అంటే అతను గురువు కాడు. అంతేగాని నాకు తోచింది ఇది నీకు చెప్తున్నాను అన్నాడంటే అతను గురువుగా స్వీకరించరాదు. గురువు తనకు తోచింది చెప్పకూడదు, శాస్త్రం చెప్పింది తాను ఆచరించి అనుభవించి చెప్పాలి. ఇది గురువుకు ఉండవలసిన లక్షణం. ఎందుకంటే గురు శబ్దమే శాస్త్రం చెప్తుంది కదా, గురువుని ఎలా చూడాలో శాస్త్రం చెప్తున్నది. కానీ శాస్త్రం అనగా పరమాత్మ నుంచి వచ్చినదే శాస్త్రం. వేదాశాస్త్రాన్ని శిల్పాన్ని ఏతత్ సర్వం జనార్దనాత్. ఆ భగవంతుడి నుంచే సర్వశాస్త్రం వచ్చాయి. అందుకే మన గురువరుగానే భగవంతుడు గుర్తొస్తాడు. అయితే హయగ్రీవుడు, లేదా దక్షిణామూర్తి, లేదా కృష్ణ పరమాత్మ, దత్తాత్రేయ స్వామివారు ఇలా భావన చేస్తున్నామంటే భగవంతుడు కూడా గురు రూపాలుగా అవతరించాడు. ఆయన అవతరించి తానే గురువుని చూపించాడు. అలాగే గురువులు ఆ భగవంతుడిని ఉపాసిస్తారు, ఆ జ్ఞానాన్ని ఆర్జిస్తారు, ఆ జ్ఞానమే తామవుతారు, అలా ఉపదేశిస్తారు. అలా గురువుల నుంచి మనం విద్య నేర్చుకున్నప్పుడు గురువు పట్ల ఆ భావం కలిగి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వాడు సిద్ధి పొందుతాడు అని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి అంశం. ఆ కారణం చేతనే భారతదేశంలో ఏ విద్య అయినప్పటికీ ముందు శ్రీ గురుభ్యో నమః అంటూ ఉంటారు. ఇక్కడ ఆ తర్వాతే గణపతులు, భగవంతులు ఏవైనప్పుడు శ్రీ గురుభ్యో నమః అనేది చాలా ప్రధానమైనటువంటి మంత్రమైంది. గురుభ్యో నమః అన్నప్పుడు కేవలం మన యొక్క గురువుని మాత్రమే నమస్కరిస్తాం అనుకోవద్దు. గురుభ్యః అనేటువంటిది బహువచనం. గురువులకు నమస్కారము. గురువులనగా సనాతన ధర్మం అనేక శాస్త్రములతో చెప్పబడుతున్న దాన్ని తాము అధ్యయనం చేసి, అనుష్ఠించి, అనుభవించి చెప్పేవారు గురువులు. ఆ గురువులందరికీ నమస్కారం. గురువులందరికీ నమస్కారం అంటే పరమాత్మకు నమస్కారం అని అర్థం అండి. ఒకడే గురువు, అనేక గురువులు, అనేక గురువులు, ఒకడే గురువు. ఇంత భావం ఉన్నది.
అలాంటి గురు భక్తి కలిగి ఉంటే ఇంత మహిమ లభిస్తుంది. ఒక గురువు చెప్తాడు, తన శిష్యుల్లో ఒకరు ఎక్కడో మరొక చోట ఉన్నారు. వారికి అనుకోనటువంటి కొన్ని బాధలు ఏర్పడ్డాయి. అది గృహ సంబంధమైన బాధ. వాళ్ళ గృహంలో ఎవరో అన్యాక్రాంతంగా వచ్చి కూర్చుని ఎప్పటికీ కదలడం లేదు. కదిలించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పటికీ అవ్వడం లేదు. అప్పుడు గురువుగారికి వాళ్ళు తెలియజేసి, మా పరిస్థితి ఎలా ఉందండి, ఎలా బయటపడతాము అంటే, గురువుగారు ఫలానా మంత్రజపం చేయండి, మీకు బాగుంటుందని చెప్పారు. వాళ్ళ మంత్రజపం చేసిన తర్వాత కొంతకాలాన్ని ఆశ్చర్యంగా ఎవరైతే అలా ఆక్రమించారో వాళ్ళంతటి వాళ్ళే వచ్చి క్షమాపణలు వేడుకుని వెళ్ళిపోయారు. ఇది గురు మహిమండి అని ఆ శిష్యులు చెప్తే గురువుగారు బాధపడుతూ ఒకటి అనుకున్నారు. ఆ గురువుగారి ఇంట్లోనే అలాంటిది ఒకటి జరిగింది, కానీ ఆయన తొలగించలేదు, దాన్ని తొలగించలేకపోయారు. అంటే గురువు తనకొచ్చిన సమస్యను తొలగించలేకపోయినా అదే సమస్య వచ్చిన శిష్యుడికి సమస్య తొలగించగలిగారు అంటే అర్థం గురువులో మహిమ ఉందా లేదా అంటే గురు భక్తిలో మహిమ ఉన్నది. అది దీనిలో ఉన్నటువంటి గొప్ప అంశం. ఆ శిష్యుడికి గురువు పట్ల ఉన్న భక్తి ఏది ఉందో, అతని గురువు వాక్యం పైన శ్రద్ధ ఆ ఫలితాన్ని ఇస్తుంది. అది గురువు పట్ల ఉన్నటువంటి వినయము ఏదైతే ఉన్నదో, తాను నేర్చిన విద్యతో గురువుని మళ్ళీ పరిచర్య చేయగలిగేటువంటి శ్రద్ధ ఏదైతుందో అది సత్ఫలితాన్ని ఇచ్చింది అని చెప్తూ గురువు గురించి ఉన్న లోతైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ వేదముల్లోనే అటువంటి గురుభక్తిని తెలియజేసే ఋగ్వేద కథ ఆధారంగా ఆ అభ్యావర్తి, అదేవిధంగా ఆ చెప్పినటువంటి ప్రస్తోకుడు, వీళ్ళ వృత్తాంతముల ఆధారంగా ఇంత చక్కగా భక్తిని చెప్తే అది పురాణములు కూడా విస్తరించి చూపించాయి. ఇప్పటిదాకా సనాతన ధర్మం ఇలా విస్తరించడానికి కారణమే గురువులు. ఈ గురువులే ధర్మాన్ని రక్షించారు. అనేక దాడులు, హింసలు జరుగుతున్న ధర్మం రక్షింపబడి మన దాకా వచ్చింది అంటే ఈ పరంపరగా ఈ గురువులు ఈ ధర్మాన్ని నేర్పిస్తూ చెక్కు చెదరకుండా కాపాడుతూ వచ్చారు. అందుకే గురు పరంపర అనే మాట మన సంస్కృతిలో కనబడుతుంది. పరంపర ఉన్నవాడే గురువు అవుతాడు. మనం గురువుని ఎంచుకున్నా కానీ వెనకాల పరంపర ఉండాలి. ఆ పరంపరకి శాస్త్ర పునాది ఉండాలి. అటువంటి వాడు గురువు అవుతాడు. అటువంటి గురుస్వరూపులకు నమస్కరిస్తూ, గురుస్వరూపుడైన భగవంతుడికి నమస్కరిస్తూ, గురుస్వరూపమే అనే సనాతన ధర్మానికి అంజలిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.